నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయం చూద్దాం. పింఛన్ల నెలకు 3000 కోట్లు. దేశంలో వృద్ధులకు సామాజిక భద్రత పింఛన్లు ప్రవేశపెట్టిన ఘనత మాజీ సీఎం ఎన్టీఆర్దేనని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలోని శివరామరాజుపేటలో పింఛని కార్యక్రమాన్ని పాల్గొని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్తో కలిసి ప్రారంభించారు. ముగ్గురు లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి స్వయంగా అందజేశారు. ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగిన సమావేశం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం పెన్షన్లపై 1800 కోట్లు వెచ్చిస్తే కూటమి ప్రభుత్వం 3000 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. అయితే దేశంలోని వృద్ధులకు సామాజిక భద్రతా పెన్షన్లు ప్రవేశపెట్టింది ఈ ఘనత ఎన్టీఆర్ మాజీ సీఎందేనని ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అయితే గత ప్రభుత్వం అయితే పింఛన్ల విషయంలో అయితే మాత్రము చాలా వెనుకంజలో ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3000 కోట్లు నెలకి ఖర్చు చేస్తుందని మంత్రి చెప్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఒకసారి విజయనగరంలో ఒక ప్రధాన విషయం చూద్దాం. నగరమా నాగావళ గంటస్తంభం రహదారిలో దుస్థితి చూస్తూ ఉన్నాం. విజయనగరంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి భారీ వర్షం కురవడంతో గోదావరిని తలపించింది. నగరపాలక సంస్థ కార్యాలయంలో నీరు చేరడంతో అధికారులు వాహనాలు బయటకు తీసుకొచ్చారు. నగరంలో ఎక్కడైనా గంట వ్యవధిలోపే నీరు తగ్గుముఖం పడుతుందని కమిషనర్ నల్లనయ్య తెలిపారు. అన్ని ప్రధాన కాలువల్లో 5 రోజుల నుంచి పూడికతీత పనులు జరుగుతుందని అన్నారు. ఇది విజయనగరంలోని పట్టణం చూస్తూ ఉన్న గంట స్తంభం యొక్క రహదారి పరిస్థితి. ఒకేసారి మోస్తారు వర్షం పడుతుంటేనే ఒకసారి విజయనగరంలోనే అతలాకుతలం అవుతుంటే భారీ వర్షాలకు ఏ విధంగా ఉంటుందని అయితే ప్రజలైతే మాత్రం భయాందోళన చెందుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరం వ్యవసాయ విభాగం ఒకసారి చూద్దాం. దున్నేద్దాం, విత్తు వేసేద్దామన్నట్టు ముందస్తు వర్షాలతో ఖరీఫ్ సాగుకు సన్నద్ధం. తొలి వారంలోనే నారుపోతాయన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ ఏడాది ముందస్తుగా కురుస్తున్న వానలు ఖరీఫ్కు శుభ ఆరంభం పలికాయి. రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతూ ఉన్నాయి. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరుగుతూ ఉంది. దీనికి అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు సిద్ధం చేశారు. విజయనగరం జిల్లాలో 1,00,000 హెక్టార్లకు, మన్యం జిల్లాలో 72,000 హెక్టార్లు వరి సాగు అవుతుందని అంచనా వేశారు. విజయనగరానికి 50,000 క్వింటాలు, మన్యానికి 35,000 క్వింటాలు విత్తనాలు అవసరం. విజయనగరంలో 16,952 క్వింటాలు విత్తనాలు రైతు సేవా కేంద్రాల్లో సిద్ధం చేశారు. క్వింటాకు 300 రూపాయలు రాయితీపై 1000 రైతులకు 1000 రూపాయలు రైతులకు అందజేస్తారు. ఎకరానికి 20 కిలోలు చొప్పున గరిష్టంగా ఒక్కొక్కరికి క్వింటా ఇస్తారు. మన్యం జిల్లాలో 26,470 క్వింటాలు వరి విత్తనాలు రాయితీపై సరఫరా చేస్తారు. ఇందులో గిరిజనులకు 9,092 క్వింటాలు 90%, మిగిలినవి 17,378 క్వింటాలకు 300 రాయితీ పంపిణీ చేస్తూ ఉండడం మనకు తెలుస్తుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులు, ఇతర జల వనరులకు నీరు చేరుతూ ఉంది. వీటి ఆధారంగా జూన్ తొలి వారంలోనే వరి నాలుగు విత్తనాలు చల్లుతూ ఉన్నారు. 25 నుండి 30 రోజుల్లో వరి నారు సిద్ధమైన తర్వాత జూలై తొలి వారం నుంచి నాట్లు ప్రారంభిస్తారు. విజయనగరం జిల్లాలో 1121 రకం విత్తనాలు, మన్యం జిల్లాలో MTU 1064, RGL 2537 రకాల విత్తనాలు అత్యధికంగా వినియోగిస్తారు. ఈ రకాలన్నీ 135 నుంచి 140 రోజుల్లో పండుతుంది. వాతావరణం కలిసి వస్తే, ప్రకృతి కరుణిస్తే ఈ ఏడాది అక్టోబర్ తొలిపక్షానికి పంట రైతులకు చేతికి వస్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. విజయనగరం జిల్లాలో సుమారు 5,000 హెక్టార్లు, మన్యం జిల్లాలో సుమారు 12,000 హెక్టార్ల వరకు విధానంలో వరి పండిస్తారు. సకాలంలో కలుపు తొలగించకపోతే పంట ఉత్పత్తి పడిపోతూ ఉంది. రైతులకు తీవ్ర నష్టం కలుగుతూ ఉంది. కాబట్టి ఈ కారణంగా అత్యధిక విస్తరణలో రైతులు వరి నాట్లు వేస్తారు. అలాగే ప్రణాళిక ప్రకారమే ముందుకు సాధారణ పరిస్థితుల అనుగుణంగా రూపొందించిన ఖరీఫ్ సాగు ప్రణాళిక అమలుకు యంత్రాంగం సిద్ధం చేస్తూ ఉంది. విత్తనాలతో పాటు ఎరువులు సిద్ధం చేశాం. విత్తనాలు కొనుగోలు పూర్తయిన తర్వాత రైతు సేవా కేంద్రంలోని గిడ్డంగులకు ఎరువులు పంపిస్తాం. ప్రస్తుతం వస్తూ ఉన్న RSLకే విత్తనాలతో పాటు ఎరువులకు చేరవేస్తూ ఉన్నాం. ఖరీఫ్లో మన్యం జిల్లాలో కాస్త భిన్నంగా పంటలు సాగుతూ ఉంటుంది. వరిస, రాగులు, కొర్రెలు, సామ, పెసర, మినుము, కందులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి మెట్ట పంటలు పండిస్తారు. 15,000 ఎకరాల్లో చిరుధాన్యాల సాగుకు ప్రణాళిక రూపొందిస్తూ ఉంటారు. 30,000 ఎకరాల్లో వరి పండించే పొలాల గట్లపై కంది సాగు చేయాలని నిర్ణయించారు. గత నెలలో రైతులకు విత్తనాలు సరఫరా చేశారు. చిరుధాన్యాల విత్తనాలు రాయల్టీపై త్వరలో పంపిణీ చేస్తామని వీటి రామారావు, రామట్టపాలెం జిల్లా వ్యవసాయ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ముందస్తు వర్షాలతో ఖరీఫ్ సాగుకు సిద్ధం చేస్తూ ఉన్నారు. దున్నేద్దాం, విత్తేద్దాం అని అంటూ ఇక్కడ రైతన్నలు అయితే మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఋతుపవనాలు కూడా ముందస్తుగానే వచ్చాయి. అలాగే చెరువుల్లోనూ ఇక్కడ ప్రతి దగ్గర కూడా వర్షం అనేది ఇప్పుడు ముందస్తుగా
రావడంతో ప్రతి దగ్గర కూడా ఇబ్బందికరంగా లేదు కాబట్టి వరిని ఇక్కడ సాగు అయితే మాత్రం చేయడానికి రైతన్న అయితే మాత్రం సిద్ధం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎక్కడ కూడా విత్తనాలకు కానీ అలాగే యూరియా గుండెలు అన్నింటిలో కూడా సిద్ధంగానే ఉంచామన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మాత్రము ఆకుపోయడానికైతే మాత్రం రైతన్న అయితే మాత్రం సిద్ధంగా ఉన్నట్టుగా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతుకి లబ్ధిదారునికి కూడాను విత్తనాల విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ అన్ని సిద్ధం చేసినట్టుగా ఇక్కడ వ్యవసాయ అధికారులు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ సిద్ధంగా విత్తనాలతో చల్లుతూ ఉన్న రైతులు కూడా మనము ఈ ప్రధానంగా స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒక్కసారి విద్యా విభాగం చూద్దాం. హాల్ టికెట్లలో అసంపూర్తిగా వివరాలు, డిఎస్సి అభ్యర్థులకు తప్పుల పరీక్ష అంటూ డిఎస్సి పరీక్షలు ప్రారంభానికి ముందలే గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 6 నుంచి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. శుక్రవారం హాల్ టికెట్ వెబ్సైట్లో ఉంచిన సాంకేతిక సమస్యలతో శనివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో తప్పులు చోటు చేసుకున్నాయి. కొందరికి ఇంటి పేరు, ఇంకొందరికి వ్యక్తిగత పేరుతో మాత్రమే హాల్ టికెట్లు జారీ అయ్యాయి. పాఠశాల విద్యాశాఖ, సాంఘిక సంక్షేమం, గురుకులం, గిరిజన ఆశ్రమ పాఠశాలలో యాజమాన్యాల్లో పోస్టులు ప్రకటించడంతో ఒక్కొక్కరికి 3 నుంచి 8 ఉద్యోగాలకు పోటీ పడుతూ ఉన్నారు. దరఖాస్తు చేసిన అన్నింటికీ హాల్ టికెట్లు రాకపోవడంతో కొందరు శనివారం టోల్ ఫ్రీ నంబర్లకు సంప్రదించిన స్పందన లేదని వాపోతూ ఉన్నట్టు తెలుస్తుంది. విజయనగరం చెందిన మధుసూరి సౌజన్య పాఠశాలకు సహాయక ఆంగ్లం, టీటీజీ ఆంగ్లం, పీజీటీ ఆంగ్లం సబ్జెక్టు ఉద్యోగాలు పోటీ పడుతూ ఉన్నారు. హాల్ టికెట్లో ఆమె ఇంటి పేరు మాత్రమే నమోదైంది. సౌజన్యని లేదు, ఎవరిని సంప్రదించాలో తెలియక ఆందోళన చెందుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గంటేడ మండలంలో పొల్లంకి గ్రామానికి చెందిన పాలస శ్రీధర్ 8 విభాగాల ఉద్యోగాలకి పోటీ పడుతూ ఉన్నారు. జూన్ 22న పీటీఈ, పీఈటీ, విహెచ్ పరీక్షలకు హాల్ టికెట్లు వచ్చాయి. 2 పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల మధ్య ఉండడంతో ఒకే సమయంలో ఎలా రాయగలని ఆందోళన చెందుతూ ఉన్నారు. సౌజన్యని పేరు లేకుండా వచ్చిన హాల్ టికెట్ చూస్తూ ఉన్నాం. బడిగా రాయడానికి అంటూ ఇక్కడ డిఎస్సి అయితే మాత్రం కూటమి ప్రభుత్వంలో అయితే మాత్రం ప్రకటించేసరికి ఇక్కడ అభ్యర్థులు అయితే గందరగోళానికి గురవుతూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది హాల్ టికెట్లోనూ కొంతమంది పేరు ఉంటే ఇంటి పేరు లేదు, ఇంటి పేరు ఉంటే కొంతమందికి పేరు ఉండడం లేదు. హాల్ టికెట్లు అయితే మాత్రం ఎవరిని సంప్రదించాలి, మాకు ఇక్కడ ఎగ్జామ్స్కి మేము ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో మీ హాల్ టికెట్లో తప్పు తడకలు ఉన్నాయని ఇక్కడ అభ్యర్థులు అయితే మాత్రం చాలా గందరగోళానికి అయితే మాత్రం గురవుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే హాల్ టికెట్లో పూర్తి సంపూర్ణంగా పేరుతో పాటు అన్నీ ఉండాలి, కానీ సగం పేరు ఉంటే ఇంటి పేరు ఉండట్లేదు, ఇంటి పేరు ఉంటే పూర్తి పేరు ఉండట్లేదు అని అయితే అభ్యర్థులు ఇక్కడ గందరగోళానికి గురవుతున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలోని రేషన్ దుకాణం ప్రధాన చూద్దాం. డీలర్ మర్యాదగా వ్యవహరించరా అన్నట్టు రేషన్ దుకాణాల ద్వారా సరుకులు సరఫరాకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందని బండపల్లిలో మండల గిట్టుపల్లి గ్రామంలో ఆదివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పండుగ వాతావరణం ప్రారంభించారు. అయితే వినియోగదారులు మోసపోకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందుకోసం క్యూఆర్ కోడ్తో కూడిన డిస్ప్లే బోర్డు ఉంచాలని ఆదేశించింది. బోర్డులో ఉన్న కోడ్ను చరవాణిలో స్కాన్ చేయడం ద్వారా డీలరు సరుకులు సరఫరాకు సంబంధించిన పలు ప్రశ్నలు ప్రత్యక్షమవుతాయి. అవునో కాదని తెలియజేయడం ద్వారా నేరుగా రాష్ట్ర స్థాయి ఫిర్యాదుల విభాగానికి వెళ్తాయి. తద్వారా లోపాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దుకాణాలు నిర్దేశిత వేళల్లో తీయకపోయినా, సరుకులకు ఇవ్వకపోయినా, తూకంలో వ్యత్యాసాలు లాంటి అవినీతి జరిగిన క్యూఆర్ కోడ్ ద్వారా తెలియచేయవచ్చని జిల్లా పౌర సరఫరాల అధికారులు మధుసూదనరావు చెప్తూ ఉన్నారు. జిల్లాలో గంట్యాడ మండలం, అడ్డతేగ, వేపాడ మండలం, కేజీపూడి, మెంటాడ మండలం, కూనేరు, కొండపర్తి ప్రాంతాల్లో ఆఫ్లైన్ విధానంలో సరుకులు పంపిణీ చేస్తారు. ఇక్కడ సిగ్నల్ సమస్య కారణంగా బయోమెట్రిక్ లేకుండానే సరుకులు ఇస్తారు. మిగిలిన అన్ని చోట్ల బయోమెట్రిక్ ఆధారంగా అందజేస్తారు. కొన్ని చోట్ల రేషన్ డీలర్లపై 6 కేసులు ఉండడంతో వీరి స్థానంలో స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ఇలాంటి జిల్లాలోని సుమారు 300 వరకు ఉన్నాయి. సరుకుల పంపిణీని తనిఖీ చేసేందుకు కాకినాడ జిల్లాకు చెందిన ప్రసాద్ ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. ఇప్పటికే ఆయన విజయనగరం చేరుకున్నారు. 3 రోజుల పాటు జిల్లాలో పర్యటించి వివరాలు తెలుసుకుంటారు. అయితే డీలర్లు మర్యాదగా వ్యవహరించారా, సరే లేదా ఖచ్చితంగా మిమ్మల్ని ఉద్యోగాల నుంచి అయితే మాత్రం బర్తరఫ్ చేస్తామనేట్టుగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క అధికారులు కూడా చాలా సీరియస్గా చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ లబ్ధిదారుడికి సమయ వేళల్లో మాత్రము ప్రభుత్వం నియమించిన సమయాల్లో లేకపోతే మాత్రము మీరు చాలా ఇబ్బంది పడతారు. అలాగే క్యూఆర్ కోడ్ కూడా లబ్ధిదారులు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవచ్చునని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏ యొక్క మీకు సరుకులు వస్తున్నాయి, ఏ సమయాల్లో కూడా వీళ్ళు తీస్తున్నారా లేదా, డీలర్లో మాత్రము మొండి చెయ్యి అయితే మాత్రము చేతివాట చూపిస్తే మాత్రము ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి మీరు లబ్ధిదారునికి ఏమైనా నష్టపరిస్తే మాత్రము దీని గురించి చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలోని ప్రధాన చూద్దాం. 3 నెలల్లో భారీ వర్షాలు
3 నెలల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. శనివారం సేతు మాధవన్తో కలిసి జిల్లా మండల స్థాయి అధికారులతో దూరదృశ్య శ్రవణ సమావేశం నిర్వహించారు. వచ్చే 3 రోజులు వంగర, రేగడి, తెల్ల మండలాల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని, చెరువులు, కాలువలు ఎక్కడ గంటలు పడకుండా చూడాలని సూచించారు. పురపాలక సంఘాల్లో రోడ్లు, కాలువలు, లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విష జ్వరాలు విజృంభించకుండా పారిశుద్ధ్య నిర్వహణపై శ్రద్ధ వహించాలని, అవసరమైతే వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ ట్యాంకులు శుభ్రం చేయాలని చెప్పారు. ముందస్తుగానే పాడైన విద్యుత్ స్తంభాలు, వేలాడే తీగలను గుర్తించాలని సూచించారు. అయితే ఇక్కడ విజయనగరం జిల్లా కలెక్టర్ అయితే మాత్రం చాలా సీరియస్గా దిశ నిర్దేశం చేస్తూ ఉన్నారు. రాబోతున్న 3 నెలల్లో భారీ వర్షాలు అయితే మాత్రం వస్తాయి కాబట్టి ఎక్కడెక్కడ విద్యుత్ స్తంభాలే కానీ, అలాగే గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే కాలువల విషయంలో కానీ కలుషితంగా ఎక్కడైనా సరే ఏది ఇబ్బంది ఉన్నా సరే ఇప్పటి నుండే చెరువులు కానీ గండి కొట్టకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎవరు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ సూచించారు. అధికారులు అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడాను గ్రామాల్లోనే ఉన్న ప్రజలను అయితే అప్రమత్తం చేయాలి, పట్టణాల్లో అప్రమత్తం చేయాలి, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి. ప్రతి నేల ఉరుగుతాయా అనేది ముందస్తుగానే గ్రహించి ఎక్కడ కూడాను రాబోతున్న వర్షాకాలంలో మాత్రం ఎవరు ఇబ్బంది పడకుండా దిశ నిర్దేశం అధికారులు చేస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఒకసారి క్యాన్సర్ గురించి ఒకసారి చూద్దాం. ధైర్యమే పునర్జన్మ అంటూ విజయనగరంలో ప్రాథమిక చికిత్స విభాగం నేడు క్యాన్సర్ సర్వే వరుసగా మనం చూస్తూ ఉన్నాం. అయితే క్యాన్సర్ అనే పదం చెవిలో పడగానే మనుకు మొదలవుతుంది. ఈ మహమ్మారి బారిన పడితే ప్రాణాంతకమైన భయం, కానీ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ, కొంచెం అవగాహన ఉంటే ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. సరైన చికిత్సతో జయించి ఆత్మీయులతో ఆనందంగా జీవించవచ్చని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. నేడు క్యాన్సర్ సర్వే వరుసగా సందర్భంగా ప్రత్యేక కథనం ఒకసారి చూద్దాం. శరీరంలో మార్పులన్నీ గమనిస్తూ ఆరంభ దశలోనే గుర్తిస్తే మందులు మరింత ప్రభావితంగా పనిచేసి వ్యాధి నయమవుతుందని వైద్యులు చెప్తూ ఉన్నారు. క్యాన్సర్ను జయించి బయటపడిన రోగులు చాలామంది ఉన్నారు. కేవలం సిబిసి రక్త పరీక్ష ద్వారా చాలా వరకు క్యాన్సర్ లక్షణాలు పట్టేయవచ్చు. విజయనగరం మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఇందుకు సంబంధించి విభాగం 2024 అక్టోబర్లో ఏర్పాటైంది. ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించి అవసరమైన చికిత్స అందించేలా చూస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో నెలకు 20 నుంచి 25 మంది వరకు మహిళలు గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ బారి పడుతూ ఉన్నట్లుగా లెక్కలు చెప్తూ ఉన్నాయి. పార్వతీపురం జిల్లాలో ఎల్సిడి సర్వేలో 5,34,057 మందిని పరీక్షించగా అనుమానిత క్యాన్సర్ కేసులు 4,237, నిర్ధారణ అయినవి 335 ఉన్నట్లుగా వైద్యులు చెప్తూ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగా చికిత్స అందుతూ ఉంది. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో 1, 2 దశల్లో క్యాన్సర్ ఉంటే శస్త్రచికిత్సల్లో నియంత్రించవచ్చు. 3, 4 దశలు ఉంటే రేడియోథెరపీ, కియోథెరపీ అవసరమని, అప్పుడు విశాఖ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని విజయలక్ష్మి వైద్య నిపుణురాలు అంకాలజీ విభాగం మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల నుంచి చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ క్యాన్సర్ గురించి 1, 2 దశ వరకు అయితే మాత్రం శస్త్రచికిత్స ద్వారా చేయవచ్చు. చాలా మంది కూడా క్యాన్సర్ని జయించారు కాబట్టి దీని గురించి ఆందోళన చెందిన అవసరం లేదు. కాస్త ఆరోగ్యం గురించి వైద్య నిపుణులతో అయితే మాత్రం సహకరిస్తే మాత్రము కావలసినంత ఆధునికమైన వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి ధైర్యమే పునర్జన్మని వైద్య నిపుణులు చెప్తూ ఉండడం మనకు తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.